ప్రధానంగా ప్రసంగికులుగా కూడా వారిని ఏర్పాటు చేయడం జరిగింది. పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా ఎంత బలహీనుడినో అప్పుడే బలమైన సువార్త చేతనన్న రీతిగా మరి అనారోగ్యంగా ఉన్నప్పటికీ దేవుని పని చేయటంలో బలము కలిగిన వారు. మరి కొల్లేరు ప్రాంతంలో పైడి చింతపాడు అనగా కొల్లేరు అనగా పైడి చింతపాడు బైబిల్ మిషన్ పక్షాన గొప్ప ఉద్యోగ ప్రసంగికులు మన మధ్యన ఉండటం చాలా సంతోషము. ప్రేమపూర్వకంగా అయ్యగారికి సమయం అప్పగిస్తుండగా మీరు అందరూ తప్పట్లతో అయ్యగారిని ఆహ్వానిద్దాం. సంతోషం. మరి అది ప్రాముఖ్యమైన విశేషంలోనికి వచ్చాం. మరి ఇప్పటి వరకు ఇదైతే ఇక ముగింపు టైం, అంచేత మీరు వెళ్ళిపోవద్దు, నేనే చెప్తాను వెళ్ళమని. అంటే చాలా తక్కువ టైంలోనే ముగించి మనం చివరిగా క్యాండిల్స్ మిమ్మల్ని ఇంటికాడ వెలిగించుకోమని కాదు, ఇక్కడ వెలిగించాలి. ఆ క్యాండిల్స్ కూడా వెలిగించిన తర్వాత మనం అందరం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క నామములో ఈ ప్రత్యేకంగా ఒక మంచి క్రైస్తవ ఉజ్జీవం కలిగిన ఈ గ్రామం ఉడువాక గ్రామం అనగానే మరి కొల్లేరు లంక గ్రామాల్లో ఒక పెద్ద గ్రామం, అలాగే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న గ్రామం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి గ్రామం అనేక గొప్ప గొప్ప వారిని తీసుకుని వచ్చి మరి ప్రియులు తండ్రి సమానులు సౌభాగ్యరావు గారు ఆనాటి నుంచి రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి మహాగణులైన వారిని మరి గ్రామంలో తీసుకుని వచ్చి సువార్త ప్రకటించడానికి వారు కారకులయ్యారు. ఈ గ్రామంలో మొదట సువార్త ప్రకటించిన వారు మరి ఒడ్డి గ్రామంలో నుంచి ఈ కులంలో నుంచి దైవ సేవకులకు వచ్చిన మొదటి సేవకులు కూడా అని చెప్పాలి. అలాంటి మరి గ్రామంలో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడడానికి గొప్ప ఉజ్జీవం రావడానికి కారకులు. పిల్లరా, మరి ఈ గ్రామంలో ఉన్న ప్రియులు ఎంఏ ప్రసాదయ్య గారు, అలాగే ఆదమయ్య గారు, ప్రభాకరయ్య గారు, ఇక్కడ సులోమన్ రాజు గారు, మరి ఒక సంఘం ఇక్కడికి ఉంది అని తెలిసింది. మరి ఇలాగా అనేక సంఘాలు ఈ గ్రామంలో సువార్త పని చేస్తున్నాయి. వారందరూ దేవుని పని చేస్తున్నారు. ఈ పని అంత కేవలం ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యంలోనికి చేర్చడానికే. దేవునికి స్తోత్రం. మీ చేతులు తెచ్చుంటే హల్లెలూయా హల్లెలూయా. మనమందరి యొక్క ఆశ శరీర సంబంధమైన ఆశ కాదు, కానీ మనం అందరం కలిసి ఇలాంటి సమూహం ఒకరోజు ఆ పరలోక రాజ్యంలోనికి చేరాలని, ఇక్కడ సేవ చేసే ప్రతి సేవకుని యొక్క లేక ఒక మాటలో యూనివర్సల్గా మన కొల్లేరు ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులైన వారు వారి యొక్క ప్రతి తలంపు ప్రతి ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆ రక్షణ ఇక్కడ వరకే కాదు, కానీ మోక్షానికి చేరే వరకు అది ఉపయోగపడాలి అని ఇక్కడున్న ప్రతి సేవకుని యొక్క ఉద్దేశం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సేవకుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, గనుక మోక్షానికి చేరాలని ఒక క్రైస్తవులే కాదు, కానీ ప్రతి మానవుడు అనుకుంటాడు. ఏ మతానికి చెందిన వారైనా, హిందూ మతానికి చెందిన భారతదేశంలో ఉన్న ప్రతి భక్తుడు అనుకునే మాట ఏంటి అంటే, నేను నరకానికి వెళ్ళకూడదు, ఖచ్చితంగా నేను మోక్షానికి వెళ్ళాలి అనుకుంటాడా? లేకపోతే యమభటుల దగ్గరికి వెళ్ళాలనుకుంటాడా? అనుకోరు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? ఏదో ఒక పుణ్యకార్యమో ధర్మకార్యమో ఏదో ఒక కార్యం చేసి ఖచ్చితంగా ఆ స్వర్గాలలో నేను ఉండాలి అనుకుంటారు. ముస్లిం సహోదరులు కూడా ప్రతి ఒక్కరు ఏ మతానికి చెందిన వారైనా ప్రతి ఒక్కరూ అక్కడ చేరాలి అనుకునే ఆలోచన కలిగిన వారే ప్రతి వారు. ఇది శాశ్వతం కాదు అని మనందరికీ తెలుసు. క్రైస్తవుల్లో ఇంకొక మెట్టు
దేవాతి దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, ప్రియులారా, మానవునికి ఇక్కడతో అంతం కాదు, అసలైనది మరణం తర్వాతే ఉంది అని బోధిస్తుంది బైబిల్ గ్రంథం. ఇక్కడ కొంతకాలమే బాగా ఆయుష్ ఉంటే 70, ఇంకా బాగా బలం ఉంటే ఈ భూమి ఆ పాతగిరిన వస్త్రం వలె చిరిగిపోతుంది అని, ఆకాశం మైనపు తిత్తు వలె కరిగిపోతుంది అని ప్రియులారా అనేక మంది గొప్ప గొప్ప మేధావులు, లోక జ్ఞానం కలిగిన వారు చెబుతున్న మాట. అంటే ఏంటి అంటే, మన రోజులు ముగించబడుతున్నాయి అని. అంటే అవన్నీ నాశనం కాక మునిపే, భూమి సమస్తం నాశనం కాక మునిపే, ఆకాశము నాశనం కాక మునిపే, పంచభూతములు మహావేంద్రముతో లయము కాక మునిపే ఎవరు రావాలి? ఎవరు ఎత్తబడాలి? అమ్మ, ఎవరు రావాలి? యేసయ్య వస్తాడని మీకు తెలుసా? ఆయన మధ్యాకాశంలోనికి ఒక పెండ్లి కుమారుడు వలె మహా ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. దాన్నే ఏమన్నారు అంటే రెండవ రాకడ. దేవునికి స్తోత్రం. అంటే రెండవ రాకడ అంటే మొదటి రాకడ ఒకటి ఉందా అంటే ఉంది, అయిపోయింది అది. మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మానవుడిగా ఈ లోకములోనికి కన్య గర్భంలో నుంచి జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక కన్య గర్భంలోనికి ఆయన వచ్చి మానవుని యొక్క ప్రతి పాపం కొరకు ఒక గొర్రె పిల్లవలే రక్తాన్ని కార్చి, ప్రియులారా, ఇదిగో లోక పాపాలు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నట్టుగా అందరి పాపాలకి ఆయనలో ఏ పాపము లేదు. పాపం ఉన్నదంతా ఎవరిలోనంటే మనలోనే పాపం ఉంది కదండి. అందుకని పాపోహం పాపకర్మ అంటారు. అంటే ప్రతి మానవులో సర్వ పాపము మానవుల్లోనే ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి భయంకరమైన పాపుల కోసం మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ప్రియుడైన రక్తాన్ని కార్చి మనందరినీ ఆయన రక్తంతో శుద్ధి చేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. అది ఏ రక్తం? గొర్రెల రక్తమా, మేకల రక్తమా? మన పూర్వీకులు, మన పితరులు చాలా మంది ప్రియులారా పాప పరిహారం నిమిత్తం ప్రియులారా ప్రతి ఇంట్లో ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను పెంచేవారు. నేటికి కూడా ప్రియులారా అనాఖరిగా ఉన్న అడవి ప్రాంతాల్లో వారి ఇంట్లో ఒక పిల్లవాడిని పెంచుతారంట. దేనికోసము అంటే బలి ఇవ్వడానికి. దేనికండి? వారి కుటుంబంలో పాపాలు పోవాలి అని, వారికి ఉన్న పాపం పోవడానికి, బలి ఇవ్వడానికి. మన పూర్వీకులు ప్రియులారా అలాగే ఒక గొర్రె పిల్ల వధించేవారు, ఒక మేక పిల్ల వధించేవారు. దాని ద్వారా పాప విమోచన కలుగుతుందని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియుడు అలాగా గొర్రె పిల్ల వలె వచ్చారు, కానీ ఆయనలో ఏ పాపమును కదండి. ఆ సర్వ పాపం పోవాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఆ రక్తం ఎవరిది అంటే ఎవరిదంట? పరిశుద్ధుని రక్తం. లోకములో ఎవరూ లేరండి యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన అన్నాడు, నేను తప్ప లేక నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పగలడా? ఎవరిలో చూసినా ఏదో ఒక రకమైన పాపం అండి, ఏదో ఒక రకమైన పాపం. భూమి మీద పుట్టిన ప్రతి వారిలో పాపము లేనివాడు ఎవరు లేరండి. ఈ లోకంలో దేవాది దేవులుగా వచ్చిన వారు, మహర్షులుగా వచ్చిన వారు, సాధువులుగా వచ్చిన వారు అనేక మంది ఉన్నారండి. అందరూ ఏదో ఒక పాపం చేసి ప్రతిరోజు
ఆ వందనం చేస్తూ దేవునితో ప్రార్థన చేస్తున్నారు. ఓ దేవుడా, మా పాపాన్ని తీసివేయండి, పరిహరించండి అని ఇలా ప్రార్థన చేస్తున్న మానవులందరి కోసం ప్రభువైన ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మొదటి రాకడగా వచ్చారు. మొదటి రాకడగా వచ్చి, ఇదిగో నేను పాపుల కోసమే వచ్చా. ఎవరి కోసం వచ్చారంట? ఎవరైనా అంటారా పాపుల కోసం వచ్చానండి, నేను మంచివాళ్ళని రక్షించడానికే వచ్చానని చెప్పిన వారు చాలా మంది ఉన్నారు, కానీ పాపుల కోసం వచ్చిన వారు ఎవరు లేరు. యేసయ్య అంటాడు, నేను పాపుల కోసమే వచ్చా, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం ఉన్న వాడికి వైద్యుడు అక్కర్లేదు కదా అన్నట్టే ప్రియుడు ఆయన పాపుల కోసం వచ్చి నీతిమంతులుగా మనల్ని మార్చడానికి, నీతిమంతులుగా మార్చి ఆ పరలోకం రాజ్యంలో ఉంచడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుచేత ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళాలి అంటే ఎవరు నమ్మాలి? యేసయ్యను నమ్మాలి. యేసయ్యను నమ్మకపోతే ముక్తి లేదు, యేసయ్యను నమ్మకపోతే మోక్షం లేదు, యేసయ్యను నమ్మకపోతే ఆ దేవాతి దేవుని దర్శనమే లేదండి. ఖచ్చితంగా అది ఏదో భక్తి కోసం చెప్పే, ముక్తి కోసం చెప్పే మాట కోసం, ఆ దేనికోసమో చెప్పే మాట కాదండి. అది బైబిల్ గ్రంథం. ప్రపంచంలో అనేక దేశాలు, 250 దేశాల్లో ఇంచుమించు 90% బైబిల్ గ్రంథాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరంలో ప్రభావితం చేసిన విశేషాలు ఏమైనా ఉన్నాయా అని పరిశోధన చేస్తే 2000 సంవత్సరాలు ముగిసిన తర్వాత మనుషులను ఇన్ఫాక్ట్ చేసింది ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రపంచంలో ఎక్కువ చదివే పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో ఎక్కువగా ముద్రించబడే గ్రంథం ఏదైనా ఉంది, అసలు ముద్రణ మిషనే కనిపెట్టిందే బైబిల్ కోసం. దేవునికి స్తోత్రం. అలాంటి కోట్ల మంది చదువుతున్న ఈ బైబిల్ మోక్షానికి ఎలా వెళ్ళాలో చెబుతుంది, మోక్షానికి ఎలా వెళ్ళాలో చెబుతుంది, మోక్ష రాజ్యాన్ని ఎలా సంపాదించాలో చెబుతుంది. నువ్వు ఎలా ఉంటే దేవుని రాజ్యంలో ఎదుగుతావో లేక చేరతావో ఈ బైబిల్ గ్రంథం చెబుతుందండి. అందుకని ఇది కాలం, ఇది కడవరి కాలం, చివరి కాలం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. నేను ఎలా ఉన్నాను, రేపు ఉంటానో లేదో చెప్పరేమ్మా. అనుమానంగా ఉంది ఏంటి మీకు? పోనీ మీరుంటారని తెలుసా? నిన్న ఒక ఆవిడ మా సంఘస్థురాలు చనిపోయింది. ఇల్లు బాగానే తుడుచుకుంది, వంట వండింది, అన్నీ బాగానే ఉంది. హఠాత్తుగా పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. బాడీ వచ్చింది, ఏం లేదు. ఇప్పుడు ఏం సంభవిస్తున్నాయో తెలియదండి. మా చుట్టాల్లో ఒక ఆయన కూతురింటికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. వస్తా కూతురు 500 జేబులు పెట్టిందంట, నాన్న జేబులో. ఈ 500 తీసుకెళ్ళి ఆడ ఇవ్వవలసిన బ్యాంకులో వేసాడు, ప్రభుత్వ బ్యాంకులో. ఆ బ్యాంకులో వేసాడు. వేసుకున్నాడు లైట్గా. అన్నబెట్టా అన్నాడంట. భార్య అన్నం పెట్టింది, తింటున్నాడు. మొక్క నోట్లో ఉంది, ఇలాగ ఉండిపోయాడు. ఒరే తాత డబ్బు ఎవరా అంటున్నారు పిల్లల్ని. ఏం డబ్బు ఎత్తాడు? కదులుతాడు, వెళ్తాడా? ఇప్పుడు ఏం సంభవిస్తాయో ఎవరికి తెలియదు. ఏం సంభవిస్తుందో తెలియదండి. నీవు నేను ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. ఇది చివరి కాలం. అందుకని కాలము నెరిగి రోమపత్రిక, దేవుని యొక్క వాక్యం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 13-11 మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి.
మనము విశ్వాసులమైనప్పటికీ ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఈ సమయంలో నీ పాదముల యొద్ద మేము చేరాం. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న పల్లవి నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరూ చెప్పండి. చాలా సంతోషం, చాలా బాగుంది. దేవునితో గడపడం నిజంగా చాలా సంతోషం అండి. పిల్లరా, మరి రాత్రి కాలాన్ని ఎరిగి ఈ సమయం ఏంటి, మనం ఇంకా సంపాదించాలి, ఆ కాలం అయిపోయిందండి. ఇక మనల్ని మనం సిద్ధపరుచుకునే కాలం. ఇది ఏ కాలం అంటే చెప్పండి? మనల్ని మనము
సిద్ధపరుచుకుని మీరు కాలము నెరిగి. ఏమిరిగి అంట? ఏ కాలం ఇది? శీతాకాలం కదా. ఇది సిద్ధపాటు కాలం. చాలామంది కాలం 12 అవ్వగానే ఒల్లాడికి వెళ్ళినోళ్ళు, చెత్త కోతకి వెళ్ళినోళ్ళు ఎవడే ఏమంటారు? టైం అయిపోయింది, మరి ఏంటి మరి ఇంకొక గంట 2 గంటలు చేయాలంటే మరి ఎంతో కొంత అంటారు. ఆ పనికి వెళ్ళినోళ్ళు వాళ్ళమాట. సాయంకాలం 3-4 అవ్వగానే మరి శ్రీమతులు అందరూ సాయంకాలం ఏం కూర ఉండాలి అనుకుంటారు. అంటారా? అనరా? మీరు అంటారు లేదు, మా అమ్మగారు అంటుంది. ఏముండాలి 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 అసలుకే ఏంటి మరి అంటూ ఉంటారు కదండి. ఎవరైనా ఏ స్త్రీ అయినా సాయంకాలం అవగానే ఏం వండాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇక అది ఇది కాదనుకుంటే ఏదో అన్నాడు అనుకోండి, ఇంట్లో వాడు ఏం వండుతానులే కానీ ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి 2 ఫ్రైడ్ రైస్ తెచ్చి అంటారు. అనరా? అంటారు. ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి 2 ఫ్రైడ్ రైస్లు తెచ్చి, రాణి ఏది రాణి 2 జ్యూసులు తెచ్చి అక్కడికి వెళ్ళి అంటారు. అంటే దాంతో ఆ పూటకే అయిపోద్ది. అంటే సాయంకాలం అవగానే చాలామంది ప్రియులారా ఆ వంట చేసేవాళ్ళు, అది పని చేసేవాళ్ళు అలాగా కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారని చాలామంది. ఒక ఆయన టైం కీపర్ ఉన్నాడు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఆయన 3 షిఫ్ట్లు ఉంటాయి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు, మర్ర అర్ధరాత్రి షిఫ్ట్లు. దాన్ని కరెక్ట్గా టైం టు టైం సైరన్ వేసేస్తాడు. అని సైరన్ వేస్తాడు ఫ్యాక్టరీలో. అందరూ ఎంత కరెక్ట్ అంటే వాళ్ళు వాచీలు తప్పు తిరిగిన ఆ సైరన్ బట్టి కరెక్ట్ చేసుకుంటారు. అంత నిమిషాలతో సహా ఆ టైం మిషన్ ఆయన అలారాన్ని వేస్తాడు. అందరూ ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరూ ఆ టైం మిషన్ బట్టి, ఆ అలారాన్ని బట్టి అందరూ సరి చేసుకుంటారంట. ఆ ఇంట్లో కూడా ఆయన కరెక్ట్గా టైం పాటిస్తూ ఉంటాడు. పిల్లల్ని టైంకి స్కూల్కి పంపుతాడు. అన్ని విషయాల్లో భోజనం టైంకి అంటాడు, టీ టైంకి అంటాడు, టిఫిన్ టైంకి అంటాడు. ఇంత టైం మరి ఆయనకి విధానంలో ఎంతో పేరు గడించాడనమాట టైం విషయంలో. అందరు ఫ్యాక్టరీలో వారందరూ ఒరే టైం అంటే టైమే అనుకుంటారు. ప్రియులారా, ఒక మాటలు చెప్పాలంటే ఆ చుట్టుపక్కల కొన్ని వాచ్ షాపులు ఉన్నాయంట. అలారం విని వాళ్ళు గడియారాలకు కూడా కరెక్ట్గా టైం పెట్టుకుంటారంట. అలాగే ఒక ఆయన ప్రతిరోజు ఆయన ఆ దారంట వెళ్తా ఆయన వాచ్లో టైం సెట్ చేస్తున్నాడంట. ఈయనకి అనుమానం వచ్చింది, ఏమండి మీరు రోజు ఇటు వెళ్తున్నారు, వెళ్తా మీ గడియారాన్ని మా వాచ్ కంపెనీలో చూసి టైం మార్చుకుంటున్నారు, మీరేం పని చేస్తారండి అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, నేను ఈ ఫ్యాక్టరీలో అలారాన్ని మోగిచ్చే వాచ్మెన్ నేనే, కీపర్ నేనే అన్నాడంట. ఆ షాపోడికి అవక్కయ్యాడు, నోరాడు చలిగే చూస్తున్నాడు. ఎందుకనంటే ఆ షాపులో వాచీలన్నీ ఆ టైం ప్రకారమే పెడుతున్నాడు, కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఈ టైం చూసుకుంటున్నాడు. అంటే చాలామంది టైం ఎవరిని బట్టి చూడాలి? దేవుని బట్టి, ఆయన నియమించిన కాలాన్ని బట్టి చూడాలి. ఇది ఏ కాలం? ఇంకా సంపాదించే కాలం కాదు, మనను దేవుడు సంపాదించుకున్నాడు, మనం ఆయన సొత్తు అయ్యే కాలం. ఆయన సొత్తు అయ్యే కాలం అండి. ఈ కాలం చాలా సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. ఈ సమీప కాలంలో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనము మన క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. మనము చాలా జాగ్రత్తగా దేవుని కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. ఎందుకంటే ఇది ఏ కాలం అంట అమ్మ? ఏ కాలం అంట? కడవరి కాలం, సిద్ధపాటు కలిగిన కాలం. భూమి ఆకాశం సమస్త సృష్టి కూడా దేవుని రాకడ కొరకు ఆశతో తేరి చూస్తున్నాయంట. అంటే ఎదురు చూస్తున్నాయి. భూమి ఆకాశాలు సమస్త సృష్టి ఎదురు చూస్తుంది, దేవుడు ఎప్పుడు వస్తాడా అని. ప్రియులారా, అలాంటి కాలంలో ఉన్న మనము ప్రియులారా దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే కాలం ఇది. అమ్మ, ఏ కాలం ఇది?
దేవుని కొరకు ఎదురు చూసే కాలం. ఎంతమంది దేవుని రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నామండి అంటారు? ఇంకా పిల్లలకు పెళ్ళి అవ్వలేదండి. ఈ సంవత్సరం కూడా ఆగితే వచ్చే సంవత్సరంలో పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత మీకు బాగా తెలిసి నేను చెప్పక్కర్లేక కదండి, ఇంకా టైం పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ దేవుని కొరకు సిద్ధపాటు కలిగే కాలం ఇంకా రాలా. అందుకని ఎందుకయ్యా నీ ఆలస్యం అంటే ఇంకా సిద్ధపాటు లేదు. అంటే దేవుడు రాకపోవడానికి, అంటే ఇంకా ఆలస్యం అవడానికి కారణం ఏంటి అంటే నేను నువ్వే. అంటే మనమే దేవుని రాకడకు లేకపోతే పడుకొచ్చేసేదేమో. కానీ ఇంకా మనము అయ్యా ఈ సంవత్సరం కొద్దిగా అప్పులు ఉన్నాయి, వచ్చే సంవత్సరం అయితే అన్నీ తీరిపోతాయి, ఒక ఇల్లు కట్టుకొని పిల్లలకి పెళ్లి చేసి తర్వాత ఇక దేవుడు ఏదంటే అది చేతారా? ప్రియులారా, అంటే ఇలాగ టైం కోసం ఎదురు చూసే మనుషులు చాలా మంది. ప్రియులారా, దేవుని కోసం ఎదురు చూసేవారు తక్కువైపోయారు. దేవుని కోసం ఎదురు చూసేవారు తక్కువైపోయారు. ప్రియులారా, ఎదురు చూసేవారు లేకుండా పోయారు. కానీ అబ్రహాం అంట ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూసేవాడు. సింధూరు వనములో కూర్చుని ఆయన ఎప్పుడు కూడా నాతో చెప్పిన దేవుడు ఇంకా రాలేదేంటి, వస్తా అన్నాడు కదా. నాకు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం, అంటే ఆయన పెళ్ళి 50 సంవత్సరాలు అయిపోయింది, 75 సంవత్సరాలు అయిపోయింది, అలా 100 సంవత్సరాల దగ్గరికి వచ్చేసినాయి. ఆయన అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. నాకు వాగ్దానం చేసిన దేవుడు వస్తున్నాడు అంటవా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం అమ్మ? ఎవరి కోసం? దేవుని కోసం ఎదురు చూస్తున్నాడండి. దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన విశ్వాసంలో మార్పు రాలా, ఆయన భక్తిలో మార్పు రాలా. అందుకనే ఆయన విశ్వాసులకు విశ్వాసులకు తండ్రే కాదండి, ఆయన అంటాడు ఫ్రెండ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడిగా పిలువబడిన ఆయన, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు ఆయన. పునాదులు కలిగిన, అయ్యో ఇంకా మొదటి రాకడే అవ్వలేదండి ఆయన టైంలో, కానీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు అబ్రహాము. ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడా, దేవుడు ఎప్పుడు వస్తాడా, దేవుడు ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు ఆ పరలోక రాజ్యంలోనికి చేరతానా అని ఎదురు చూస్తున్నాడు. దేవుని రెండవ రాకడ కొరకే ఎదురు చూసిన మహాభక్తుడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలుగా, విశ్వాసాన్ని బట్టి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనమును దేవుని పైన ఆశ కలిగి ఎదురు చూడాలి. దేవుని పైన ఆశ కలిగి మనం ఎదురు చూడాలి. ఎదురు చూసే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, మన ఇంటికి చుట్టం వస్తారంటే, మనకు బాగా ఇష్టమైన చుట్టం వస్తానంటే మనం ఏం చేస్తాం? అమ్మ ఎదురు చూస్తారా? ఎదురు చూడరా? ఎదురు చూస్తారు. మన ఇంటికి ఏ బండి బోర్రనిల్లా వచ్చేసాడు అనుకుంటా, చూడు తలుపుతి గడిది అంటారు. ఎవరు వెళ్ళినా వాళ్ళే అనుకుంటాం. మన ఇంటి ముందు ఏ బండి వెళ్ళినా వాళ్ళు అనుకోండి, ఇష్టం ఉన్నవాళ్ళు. అదే కష్టం ఉన్నవాళ్ళు అయితే రాకుండా బాగుండు అంటారు. అంటారు. ఇదిగో ఈ ముందరష్టం వాళ్ళు ఇప్పుడే రావాలా అంటారు, ఇష్టం లేకపోతే. ఒకసారి అంటే ఒక పిల్లలు 40 మన ఇంటికి చుట్టాలు వచ్చారు అన్నాడంట. ఆయన అన్నాడంట, ఒరే చెప్పులు బయట ఇడిచాడా లోపలికి వెళ్ళాడా అన్నాడంట. ఇదేంటి నాన్న అలాగన్నా, బయట ఉంటే నా చుట్టం, లోపలికి వెళ్తే మీ అమ్మ చుట్టం రా అన్నాడంట. ఇదేంటి నాన్న అలాగంటున్నావు అంటే, నిజమేరా, ఎందుకనంటే బయట ఉన్నాడు అనుకో, ఇదిగో మీ అబ్బాయి లేడండి మళ్ళీ రండి అని పంపించేద్ది మీ అమ్మ. అదే మీ అమ్మ చుట్టం అనుకో, మీ ఊర్లో కూడా అంతేనా, రండి లోపల రండి, ఏమైనా సరే టీ తాగాలి, అదే భోజనం చేసేలా ఏమైనా సరే అంటది అమ్మ చుట్టం అయితే. అదే మొందలేక తగలాడుతున్నారు వీళ్ళు ఇప్పుడే, నేను చేయలేక అంటదంట అమ్మ. మీరు మంచివాడు, దేవుడు మనం దీవించును గాక. మీరు అనరు అలాగా, కొంతమంది ఉంటారు తల్లులు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన మన వేవేల సంవత్సరాలు ఆ పరలోక రాజ్యములో మన నివాసింపచేయబోతున్నాడు. ఆకలుండదు నా యేసు రాజ్యం,
అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం, అందమైన రాజ్యం, ఉండాలి. ఆ రాజ్యంలో మనం చేరాలి. ఆ రాజ్యం కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలి? అందరు చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి. ఎన్నుకున్న వారికి వినపడుతుందా? చెప్పండి. ఎవరి కోసం ఎదురు చూడాలి? మీ ఇంట్లో చుట్టం కోసమా? కాదండి. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఎంతమంది వచ్చినా పర్లేదండి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూసే వారిని ఆయన ఎత్తుకుపోవడానికి రాబోతున్నాడు. ప్రియులారా, ఆయన తీసుకుపోవడానికి ఆయన రాబోతున్నాడండి. ఎగిరిపోతావా, ఎగిరిపోతావో నువ్వు ఆలోచించు. కింద ఉన్న వాళ్ళేమో ఎప్పుడైపోతారంట కదండి, మలమల మాడిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళేమో 7 ఏండ్ల మహా విందులో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విందులో, ఆ మధ్యాకాశంలో పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పక్కన నువ్వు కూర్చుంటావండి, పెళ్లి కూతురులాగా. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. పెండ్లి కుమార్తె వలె ఆయన ప్రక్కనే కూర్చోవాలి. ఆయన ప్రక్కనే కూర్చోవాలంటే నీలో ఎంత ఆసక్తి ఉండాలో. అందరం కూర్చొనిస్తారు పక్కన. అమ్మ మీరు కూర్చొనిస్తారా? చెప్పండి అమ్మా. ఏరియాల్లో ఏదో ఉంటుంది అడ్వర్టైజ్మెంట్, రా 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 పక్క. మురుగు క్లూ చెప్పాట. నేను ఏరియాలో ఏమనుకుంటున్నాను, కంఫర్టా? వెరీ గుడ్. అంటే నేను అన్నీ చూడలేదు అది, కాకపోతే అది మాత్రమే భలే ఉంది. రా 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 రా. ప్రభు అంటాడంట, రా 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 రా. అలా కూర్చోవాలంటే మనం ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారంగా ఉండాలి. ఎవరండి ఇష్టం? మా మనవరాలంటే ఇష్టం, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటా. నా బిడ్డలంటే ఇష్టం, నా పక్కనే కూర్చోంటా. ఎవరు పడితే వాళ్ళని కూర్చోంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎవరంటే మనకిష్టమో, ఎవరంటే ఇష్టం దేవునికి? అమ్మ ఎవరంటే ఇష్టం? నలుగురితో అలాగనకూడదు. నేనంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? అమ్మా అందరు చెప్పండి, ఎవరికి? ఎస్, నేనంటే ఇష్టం, మేమంటే ఇష్టం, మనమంటే అలాగనకూడదు. నేనంటే ఇష్టం ఉందో లేదో గ్రహించాలి. ఆయన పక్కనే కూర్చుంటాం. ఆయన కోసం ఎదురు చూసేలాగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా దేవునితో ఉండడం కొద్ది కష్టమేనండి, కానీ ఇష్టంగా మనం ప్రతి విశ్వాస క్రియ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే అంటున్నారు ఆయన కోసం ఎదురు చూడాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని కోసం ఎదురు చూడాలి. వాక్య గ్రంథం నుంచి ఒక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి గలవారి నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని దేవుని యొక్క వాక్యం మనతో చెబుతుంది. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అని, ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన 2వ రాకడ కొరకు ఎదురు చూడాలి అని. ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలి? స్వస్థ బుద్ధితో.
బుద్ధి ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి, అంటే రోగం లేని బుద్ధి. చాలామంది బుద్ధి ఎటు వెళ్ళిపోద్దో తెలవదు. ప్రియబిడ్డలారా, మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రియబిడ్డలారా, మన బుద్ధి సరిగా ఉండాలి. ఎదురు చూసేవారు సరి అయిన బుద్ధితో ఎదురు చూడాలి. ప్రియబిడ్డలారా, బుద్ధి కలిగిన వారై నీతితో భక్తితో బ్రతుకుచుండాలంట. ఎదురు చూసేవారు దేవునితో ఎగిరిపోవాలనుకున్నవారు నీతిమంతులుగా ఉండాలండి. భక్తి కలిగిన వారి వలె ఉండాలి. భూమి మీద లోతు ఆ కాలంలో ఉన్న వారిలో నీతిమంతుడు. సర్వనాశనం అయిపోతుంటే జలప్రళయం వచ్చి నోవాహు కాలంలో ప్రియులారా గమనించండి, నోవాహు ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడిగా ఉన్నాడంట. వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఉండొచ్చేమో, వారికి ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. చాలా బలము కలిగిన వారు, ఎత్తరగలిగిన వారు. అలాంటి వారు ప్రజలందరినీ దోచుకుంటున్న కాలములో, ఆ కాలములో ప్రియుల నోవాహు ఉన్న ఆ వారితో కలిసిపోకుండా నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడండి. దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ తరములో నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అయ్యా. కనుక నేను భూమిని చేసినందుకు, దీని మీద ప్రజలను చేసినందుకు నేను సంతాపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. కేవలం వారు హృదయం అంతా పాపంతో, చెడ్డ కార్యాలతో నిండిపోయింది అయ్యా. ఇప్పుడు కూడా మనుషుల యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. మనిషి కుమారుని యొక్క రాకడ సమయంలో భూమి మీద ఎలాగుంటారో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా అదే. ప్రియులారా, నోవాహు కాలం వంటి కాలము లాగా ఉంటుందని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సూచన కూడా అదే. నేటి కాలంలో అన్యాయం విస్తరిస్తున్న కాలం, నేటి కాలం ప్రజలను మోసం చేస్తున్న కాలం, నేటి కాలం ప్రియులు అక్రమముగా దోచుకుంటున్న కాలం. ఇది దేవుని రాకడ కాలం. అలాంటి కాలంలో భక్తిపరుడైన నోవాహు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నోవాహు వలె ఉంటే రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. ఎన్ని అవంతరాలు ఉన్నా, మన వారందరూ తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం, నలుగురితో కలిసిపోకుండా. దైవజనుడు అన్నాడు, ప్రస్తుత క్రైస్తవ సంఘమట లోకముతో కూడా ఇదేమి పరిస్థితి. లోక ధర్మాన్ని పాటిస్తున్నారు. ఏ ధర్మం లేదు, దేవుని ధర్మం లేదు, దేవుని ధర్మశాస్త్రం లేదు, దేవుని నీతి లేదు, దేవుని కార్యాలు లేవు. లోక ధర్మాలు పాటిస్తూ, లోక న్యాయాలు పాటిస్తూ దేవునికి దూరం అయిపోతున్నామనే గ్రహింపు లేకుండా తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న మానవులు దేవుడు వచ్చే సమయానికి నీ నీతి ఎలాగుందా, నీ భక్తి ఎలాగుంటుందో. భూమి మీద ఉన్న అందరిలో ఏబు భక్తి కలిగిన వాడంట. ఎన్ని శోధనలు వచ్చినా ఏబు ఎలాంటి భక్తితో ఉన్నాడో అలాంటి భక్తి కలిగిన వారు వలె మనం ఉండాలంట. ఆయన కోసం మీరు చూసేవారు, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని కోసం ఎవరు చూసేవారముగా ఉండాలండి. నేను చాలా బాధపడిపోతున్నానే, నాకు చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అయ్యో నేను ఏములాగా నా మీదకి అన్ని బాధలు వచ్చి పడిపోయినాయి అనుకుని లోకంలో కలిసిపోకండి. మీ భక్తిని మీరు కాపాడుకోవాలి. మీ భక్తిని మీరు కాపాడుకోవాలి. 32 కీర్తన 6 వచనంలో ఉంటుంది,
ఆయన ప్రత్యక్ష సమయానికంట భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేస్తారంట. భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా లోకం వైపు చూడరు, కష్టం వచ్చినా లోకం వైపు చూడరు. నాకెవరైనా లోకంలో సహాయం చేస్తారా అనుకోరు, మోకరిస్తారు. నాకెవరు తోడలేరయ్యా నువ్వు తప్ప, నన్ను ఆదరించేవారు లేరయ్యా నువ్వు తప్ప అని దేవుడి వైపు చూసేవాడు. ఒకవేళ లోకంలో మానవులకు పిచ్చి పట్టిన వాడు వాళ్ళే ఉండొచ్చేమో, మనల్ని అందరూ హేళన చేయొచ్చేమోనండి. కానీ నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తిని కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ మనస్సాక్షిని కాపాడుకో. దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. అందుకని ఏమంటున్నారు అంటే, ఇదిగో నీవు ఎలా ఉండాలంటే లోపము లేని వాడు వలె ఉండాలి. నిన్ను వెతికి వెతికి చూసినా నీలో ఏముండకూడదు, లోపం ఉండకూడదు. ఎదురు చూస్తున్నా బాగానే ఉంది, అన్ని నీలోనే ఉండి దైవ కార్యాలు నీలో లేకుండా, నీలో సరైన భక్తి లేకుండా, స్వస్థ బుద్ధి లేకుండా, నీతి లేకుండా ఉంటేలాగా. అందుకనే నీలో ఏముండాలంటే లోపం అనేది ఉండకూడదు. ఎవరు నిన్ను లోపము ఎత్తి చూపించకూడదు. దేవుని రాకడలోనూ చేరాలంటే ఒకవేళ ఎగిరిపోతుంటే దేవుని బోర మోగింది, భూ అని వినబడింది, ఎగిరిపోతుంటే కింద ఉన్నవాడు అంటాడంట, ఇదిగో ఈయన దగ్గర అప్పులన్నీ చేసి ఇల్లు డాముని కింద పడిపోతాడంట. అందుకని పరలోకానికి ఎత్తబడే వారిలోనంట అప్పు కూడా చేయకూడదంట. ఏం చేయకూడదు? అలాగైతే ఎంతమంది ఎగరుతారు? అప్పు లేనివాడు ఎంతమంది ఉన్నారు? కదండి, ఎగ్గొట్టేళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుడా చాలా అప్పులు అయిపోయాం ప్రభా, నీ ఎప్పుడు వస్తావో వచ్చే గబుక్కి వెళ్ళిపోదాం. వెళ్ళో అక్కడ ఎప్పుడైపోతాడు? ఎక్కడ? దేవుని యొక్క వాక్యాన్ని ఉంచిన వారు లోపము లేని వాడుగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, ఏ దోషం నీలో లేకుండా ఉండాలి, ఎవరు నీ మీద వేలెత్తి చూపించకూడదు. నీలో చిన్న చిరు పాపమైనా ఉండకూడదు. ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఒకవేళ అలాంటిదే ఒక చిరు పాపమైన ఉంటే నువ్వు వధువు సంఘములోనికి చేరలేవు. లోపము లేనివాడుగా ఉండాలి, లోపము లేనివారుగా మనం ఉండాలి. ప్రియులను వాక్యం చెబుతుంది ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు చూచుచున్నారు. ఎలాగుండి ఎదురు చూడాలంట? లోపము లేకుండా ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఇంకా లోపాలతో ఉంటే ఆయన వచ్చేస్తే ఏం చేయాలి? అప్పుడు గుండెలు బాదుకుని ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా చూసి
నాకేంట్లే డబ్బు ఉంది, నాకేంట్లే బలగం ఉంది, నాకేంట్లే నేను ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటున్నావా? ఆ రోజు శ్రమ నుంచి తప్పించేవాడు లేడు. లోపము లేని వారిగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, నీతిపరుడుగా ఉండాలి, భక్తి పరుడుగా ఉండాలి. ఎందుకంటే భక్తులంటేనే ఆయనకి ఇష్టం, కేవలం వాళ్ళే ఇష్టం అంట. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, పెళ్లి కుమార్తె వలె కూర్చోబెట్టుకుంటాడు. ప్రియులారా, అందుకని లోపము లేని వారి వలె ఉండాలి, లోపము లేని వారుగా ఉండాలి. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. అందుకని లోపము లేని వారుగా ఉండాలి. ఇక మూడవది నేను చెప్పేసే మాట ఏంటంటే, మనము ఆయన రూపములోనికి మారిపోవాలి. ఎవరి రూపంలోనికి? యేసయ్య రూపంలోనికి మారాలండి. ఆయన గొర్రె పిల్ల, మనం పాము పిల్లలం. మనం ఏ పిల్లలం? నిజమే, బాప్టిజం ఇచ్చి యోహాను అంటాడు, ఆయనేమో లోక పాపాలు మోసుకుని పోవు అన్న ఆయనే ఓ సర్ప సంతానమా అన్నాడంటే, ఓ పాము పిల్లలారా. నేనంటలేదండి ఈ మాట. ఓ పాము పిల్లలారా అంటున్నాడు. ఆయనేమో గొర్రె పిల్ల, మనమేమో పాము పిల్లలు, దూడ పిల్లలమా. ఒక్కోసారి తిడతారు తల్లి, గాడిదలాగా ఉన్నావు. ఒక రూపాలు అలా కనపడితే ఒక్కొక్క మనిషి రూపం, తాడు చెట్టులాగా ఉన్నావు అంటారు. గాడిదలాగా ఉన్నావు అంటే ఆడుకొద్ది ముదురు అనుకోండి, నేను గాడిదనైతే నువ్వేంటి అంటాడు కదండి. ప్రియులు నిజమే. ఈయన అంటున్నాడు, మీరేమో పాము పిల్లలు, మీ తండ్రి అపవాది. ఎవరండి? మనం ఎవరి పిల్లలు? అంటే ఆయన చెప్పే మాటలు అబద్ధమైన లెక్కనే. మనం ఎవరి పిల్లలు? గడి చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళకి అనుమానం వచ్చేసింది. నిజమే, మనం దేవుని పిల్లడమే. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు సాతాను చేతిలోకి వెళ్ళిపోయారో, ఆయన మాట విన్నారో, మనం అందరం సాతాను పిల్లలమైపోయాం. మనందరం రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిగిరిలో ఏం చేశారు? రక్తాన్ని కార్చారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిల్లలుగా మారుస్తున్నాడు. ఇప్పుడు పాము పిల్లల రూపం ఏ రూపంలోకి మారాలి అమ్మ? ఏ రూపంలోకి మారాలి? గొర్రె పిల్లలాగా మారాలి. ఒకవేళ పెళ్లి కొడుకు చాలా సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు. పక్కన్న పెళ్లి కూతురేమో మసిమొహం వేసుకుని, శివుడు ముక్కు వేసుకుని అనుకుంటూ వస్తుంది అనుకోండి. ఇది ఎక్కడ దొరికింది వీడిగా? అంత బంగారం లాంటి పెళ్లి కొడుక్కి ఈ మసిమొహం తగలడ్డదేంట్రా నాయన అంటారు. అంటారా? అనరా? అనరా? మిమ్మల్ని ఎవరైనా అడిగాడు అరమని? కొంతమంది అండి, మన ఇదంటే పెళ్లి కూతురు వెళ్తూ ఉంటే ఏం చేస్తారు? అలా చూడండి, నువ్వు చూసేవైనా మార్కులు వేయాలి. అడిగి చూసేసి వెంటనే మీకు ఎలాగుంది అంటే పక్కన కట్నం ఎక్కువ ఇచ్చారు మరి అంటూ ఉంటారు చాలామంది కదండి. ప్రియులారా, మనం అలాంటి రూపం కలిగిన వాళ్ళని పిలిపి రాసిన పత్రికలు అంటున్నాడు దేవుడు, ఆయన సమరూపములోనికి మనల్ని ఏం చేస్తున్నాడంట? మార్చేసుకుంటున్నాడు. 3వ అధ్యాయం 21 వచనం. సమస్తమును తనకు లోపరచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమ శరీరము గల సమరూపము గలదానిగా మార్చును. మళ్ళీ చదవాలి మాట నువ్వు. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమును తన మహిమ కలిగిన శరీరమును సమరూపము కలిగిన దానిగా మార్చును. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ కలిగిన రూపం. ఆయన రూపం ఎలాంటిదంట? చీకటి రూపమా, వెలుగు రూపమా? ఆయన నేను లోకానికి
మహిమ అంటేనే వెలుగు. మనమేం చీకటిలో నడిస్తేనే కనపడమే వాళ్ళకని. ఆయన వెలుగు రూపం. మనలనట ఆయన మహిమ కలిగిన రూపంలోనికి ఎవరు మారుతున్నారు? ఆయనే మార్చుకుంటున్నాడండి. ఎందుకంటే మనం అంటే ఆయనకి మహా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. అందుకోసమే దేవుడు లోకమును ప్రేమించి మనుషులను ప్రేమించిన దేవుడు పరలోకంలోంచి దిగొచ్చి మనం ఇంకనూ పాపులమై ఉండగా ఏం చేసాడంట? మనందరి కోసం ఆయన చనిపోయాడు. మనందరి కోసం చనిపోయాడు. అంటే మనం ఎంత ఇష్టమో. ఒక మనిషి ఇంకొక మనిషి కోసం చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఎంత ఇష్టం ఉంటే చనిపోతారు. మనం అంటే ఆయనకు అంత ఇష్టం. మన కోసం ప్రాణ త్యాగం చేసినంత ఇష్టం మనం అంటే. కనుక మన రూపాన్ని మార్చేస్తున్నాడు. మహిమ కలిగిన రూపం ఎలా మారిపోతుందండి? మేకప్ ఏమైనా వేస్తాడా కదండి. ఈ మధ్య పెళ్లి కూతుర్లకి ఏమేస్తున్నారు? పెళ్ళికొడుకు వచ్చి సూర్యమాన సోతా ఉంటాడు, వస్తుందా కదండి, సోతా ఉంటాడు. వీడి సెమటట్టేద్ది పెళ్ళికొడుక్కి. ఎప్పుడో వచ్చేస్తాడు సందకాడ కూర్చుంటాడు. ఈ పెళ్లి కూతురు మాలాంటి అయ్యగారు, రే పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి మైకులో చెప్తానే ఉంటాం. వచ్చేస్తుందండి. ఎంతకని 10ంటికి పెళ్ళి అంటాం. 1 గంట అయిపోతే ఒక చోట పెళ్ళికి వెళ్ళానండి. పెళ్లి కూతురు వస్తలా. ఏమంటే ఇప్పుడే మేకప్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి, షాప్కి, బ్యూటీ పార్లర్కి. ఎప్పుడు కొత్తదో ఇక మధ్యాహ్నం అయిపోయిందండి. తీరంతా మేకప్ వేసుకుని వచ్చిందా, కరెంట్ పోయింది. ఏమవుద్ది అప్పుడు? ఇక అన్ని రూపాయలు ఎట్టి మేకప్ వేసుకుని వచ్చిన మేకప్ అంతా మేకప్ ఇక్కడ పనికిరాదు. ఇక్కడ మేకప్లు పనికిరావు. ఒరిజినాలిటీ కావాలి. కావడానికి దేవుడు ఏం చేస్తాడంటే వాక్యముతో చెప్పండి ఏం చేస్తాడంటే ఆయన ఆ కళంకమైన, ముడతైనా, మచ్చైనా అట్టిది మరి ఏది లేకుండా ఆయన వాక్యం పరిశుద్ధమైన సంగముగా ఉండడానికి వాక్యముతో ఉతికితే ఊరుకుంటారు మీరు. అయ్యగారికి నా గురించి ఎవడు చెప్పేసాడు మాట. ఇవాళంతా వాక్యం అబ్బా అనుకుంటారు. మీకోసం ఎందుకు చెప్తాడు దేవుడు చెప్పమన్నమాట కానీ అనుకుంటారు. మా గురించే చెప్పేస్తున్నాడు అయ్యగారు. మా మీద పెద్ద కోపం ఉండిపోయింది దీనికి. అందుకని మా గురించే చెప్తున్నాడు. ఉతికేస్తున్నాడండి బాబు మా అయ్యగారు. అదే నువ్వు గొప్పోడు అయ్యా, అసలు నీ ఎంత గొప్పోడు ఎవడను. అయ్యగారు మీరు కింద కూర్చోండి, పైన కూర్చుంటా. అలాగ తయారైపోయారు ఇప్పుడు సంఘం. వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు చెప్తూనే ఉంటారు. లేకపోతే బ్యాగ్ సంకలెట్టుకుని వెళ్ళిపోతారు, బైబిల్ సంకలెట్టుకుని వెళ్ళిపోతారు కదండి. ఉతికితే ఊరుకోరండి. ఇప్పుడు ఇదివరకు మా చిన్నప్పుడు అండి పిల్లల్ని తెక్కొట్టేసేవారు. నాకు ఈ ఊర్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారండి, గుడేకలంక. నాకు గుడేలంక అనగానే 2 గుర్తు వస్తారు. నా చిన్నప్పుడు 6వ తరగతిలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఈ ఊర్లోనే. మన ఎంపీపీ రామారావు గారు వాళ్ళ అబ్బాయి దావీదరాజు. ఆయన నేను అప్పుడు చాలా ఫేమస్ మాట. మన జిల్లాలో ఒక నెంబర్ 1 స్కూల్ సెయింట్ జేవియర్ హై స్కూల్. మా ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దావీదరాజు చిన్నప్పటి నుంచి కొద్దిగా లావుగా ఉండేవాడు. నేనేమో అంటే ఇప్పుడు పెద్ద లావు ఉన్నాను కాదు, అప్పుడు బొక్కగానే ఉండేవాడిని. ఎవడన్నా ఏమన్నా అంటే ఆ దావీదరాజు గారు వెళ్ళి ఆడు దబదబా బాధేసి వచ్చేసేవాడు. ఎరా ఎక్కడికి వెళ్ళావు అంటే నాడు అన్నాడట్టుగా ఆడు చెప్పాడు, ఆడు కొట్టొచ్చేసాననేవాడు. ఇలా నడిచేవాడు. అలా ఉండేవాడు, బలంగా ఉండేవాడు. మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు దావీదరాజు. ప్రియులారా, ఇంకో ఫ్రెండ్ ఎవరంటే సేవలోకి వచ్చిన తర్వాత ఆదమయ్య గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన టైం టు టైం అంటాడు, కొంతమంది నచ్చకపోవచ్చు. ప్రియులారా, ఇద్దరు స్నేహితుల మాట. దేనికి మాట నేను చెప్తున్నానంటే, మనము ప్రతి విషయంలో ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు ఒక టయాన్ని మనం ఏం చేయాలి, పాటించాలి. ఉతుకుతూ ఉంటే ఇష్టపడరండి. అప్పుడు చిన్నప్పుడు మాస్టర్లు అయితే సెయింట్ జేవియర్ హై స్కూల్లో
నేను 7వ తరగతి మానేశాను అక్కడ. ఎందుకు మానేశానంటే మామూలుగా కాదండి. పాస్కలి మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ. ఆయన రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొచ్చాడంటే నాకు 3 ఉంది అనుకునేవాడిని. యూనిఫామ్ అన్నమాట ఆయనకి. అది వేసుకొచ్చాడంటే కనుక అయిపోయిందే. ఎందుకంటే ఫస్ట్ బెంచ్ నాది. అంటే ఆల్ఫాబెట్స్ ఆ వర్డ్స్ని బట్టి ఎదర బెంచీలో ఒకటోడు ఆ గోడ పక్కన ఉంటే 3వ వాడిని నేను డస్క్లో. అంటే మాస్టరు పక్క వచ్చి నిలబడితే నేనే ఉంటానన్నమాట. అలాగుండేవాడిని. ఏదైనా రే సుజీవరాజ్ చెప్పరా అనేవాడు. ఇంకేం చెప్తాం వాడికి వచ్చేసేది. అందులో డ్రెస్ వేసుకొచ్చాడు. వాళ్ళ మనకి ఇష్టమైన డ్రెస్ అయిపోయింది అనుకునేవాడిని. ఆయన నా తలకేళ్ళు పట్టుకుని పుస్తకాన్ని కొట్టినట్టు కొట్టేసేవాడు. నిజమండి. ఆ డస్క్ మీద వేసి కొట్టేసేవాడు. డబ్బే అని కొట్టేసేవాడు. ఎవడు అడుగు తగిలేదు అప్పుడు. ఇప్పుడు కొట్టనివ్వండి 10 మందిని వేసుకెళ్ళిపోతారు వెనకాల కదండి. అప్పుడు అలా కొట్టేసేవాళ్ళు మాస్టర్లు. అంత భయంకరంగా ఉండేది ప్రియులారా. అంత భయంకరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు దైవ సేవకులు ఎవరైనా బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు, నీ విశ్వాసం బాగోలేదు, నీ నడత బాగోలేదు అని ఎవరైనా సేవకుడు అంటే ఈ చర్చ ఉందా ఊళ్ళోకి సంఘాలు? ఇలా గొడవ వచ్చిందని తెలవటంతో అని వాళ్ళ శివుడు అడుక్కోడు ఉంటాడు. రా మా సంఘంలోనికి ఉన్నారు ఇలాగా. మా సంఘంలో అలా ఉండదు. మా సంఘంలో అంత ప్రేమ ఇస్తారు తెలుసా, రా అని పిలిచేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అంతేగాని నీ ప్రవర్తన బాగోలేదు కనుకనే సేవకుడు దేవుని ఆత్మతో నీతో నువ్వు సరిదిద్దుకోవాలి కదా, నా గురించే కదా అని మనం సరిదిద్దుకోవాలి కదా. దిద్దుకోకుండా వాక్య సేవకుల మీద తిరుగుబాటు చేయటం ఏమాత్రము మంచిది కాదు. నీ తండ్రిని తిట్టినట్టే. ఎవరైనా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు చిన్నప్పుడుది కదా మర్చిపోయి ఉంటారు. ఆడు పుట్టనేల సావనేల అది మాట. ప్రియులారా, దేవుని సేవకుడు ఒక ఆత్మీయ తండ్రి అండి. నిన్ను మోక్షానికి నడిపించే తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ తండ్రి నీకు జ్ఞానము బుద్ధి చెప్పినప్పుడు దాని విధేయతను మనము అంగీకరించాలి. ఈ సంఘంలో చేసే చిన్న సేవకుడైనా, ఒక పెద్ద సంఘంలో చేసే దైవ సేవకుడైనా, ఎవరైనా సరేనండి, ఒకవేళ నిన్ను సరిదిద్దుకోమని దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిదిద్దుకోవాలి. లోపము లేని వారుగా ఉండి మన రూపము ఎవరిలోనికి మార్చుకోవాలి? వాక్యముతో. ఏం చేయాలి చెప్పరే అమ్మా. మామూలు చిన్న చిన్న బట్టలు అనుకోండి, తుపుక్కు అప్పుడు కొట్టేది కూడా లేదు. మిషన్లు వచ్చినాయి, గుయ్యి తిరిగేస్తున్నాయి కదండి. వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి. ఒకవేళ పెద్ద దుప్పటి అనుకోండి, 2 పట్టుకుంటారు, ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన ఒకళ్ళు కదండి. ఓ డబేల్ పోతారు పెద్దవి అయితే. మన మురుకు ఎంత ఉందో వాక్యంతో ఒకవేళ మనం ఉతకబడకపోతే మురుకుతో ఉన్నవారు పరలోక రాజ్యంలోనికి చేరలేరు, దేవుని రాజ్యంలోనికి చేరలేరు. ఇంకా ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది? అప్పుడు నువ్వు ఎత్తబడకపోతే, ఇన్ని సంవత్సరాలు దేవుని సందులోనికి వెళ్ళి ఇంతకాలం దేవునితో గడిపి నువ్వు ఉతకబడకపోతే, నీలో ఉన్న మురికి పోకపోతే, నీలో ఉన్న భక్తిహీనత పోకపోతే, నీలో ఉన్న ఇంకా లోక ధర్మాలు పోకపోతే ఆయన రాజ్యంలోనికి చేరలేవు. అంతకంటే అవమానం. అందరు అంటారంటే ఎవడబడి వెళ్ళిపోయేదానుగా ప్రార్థనకే, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళలేదా అంటాడంట. అంతకంటే అవమానం ఉండదండి. అందుకనే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనము ఆయన రూపంలోనికి మార్చబడాలి. ఎంతో సుందరమైన దేవుడు. ఆయన రూపంలోనికి మార్చబడాలంటే వాక్యంతో ఉతక స్నానం చేయబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము అలంకరించబడాలి. ప్రభు ఆయన రక్తంలో కడగబడాలి. అప్పుడే మనకి ఎవరి రూపం వస్తుంది? దేవుని రూపం వస్తుంది. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి 1 సంవత్సరం పాటు సిద్ధపడ్డది.
మంగళ స్నానాలు, ఎన్నో రకాలైన స్నానాలు చేసి చేసి రాజు దగ్గరికి వెళ్ళింది. ఈరోజు క్రీస్తు యొక్క రక్తముతో, వాక్యముతో, దేవుని ఆత్మతో ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి. నలుగు పెట్టబడాలంట పెళ్లి కుమార్తెకు. ప్రియులారా, నలుగు రాకపోతే పెళ్లి కుమార్తె రూపమే లేకపోతే డూప్లికేటే, అది ఒరిజినాలిటీ ఉండదు. మన పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాజ్యంలోనికి రావాలి అని, ఆయనతో ఉండాలి అని, ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి నీ హృదయాన్ని, నీ మనస్సును పరీక్షించుకుంటావా? ఎలాగుందో ఆయన కోసం ఎదురు చూసేలాగున్నామా? లోపము లేని వారుగా ఉన్నామా? ఆయన రూపంలోనికి మార్చబడుతున్నామా? ఆ గది, ఈ మందిరం అనే ఆ స్థలములో మన రూపురేఖలను సరిచేసుకుంటూ, వాక్యమనే అద్దములో మనల్ని మనము చూసుకుంటూ మనం సిద్ధపడాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం, ఎవరు వెళ్ళిపోవద్దు. ఇంకొక 5-10 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నన్ను రూపంలోనికి ఎవరు వెళ్ళొద్దండి, ఎవరు వెళ్ళొద్దు. ఈ తరుణం మరోసారి రాదు. దేవుడు ఎందుకో ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడండి దేవుడు. అందుకని దేవా, నన్ను నీ రూపంలోనికి మార్చవా, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. దేవునితో ఒక్క మాట చెప్తారా? ఒక్క మాట. నీ హృదయాలు ప్రభువుకు అప్పగించి, నేనున్నానయ్యా, నీ చెయ్యొత్తండి ఒక్కసారి. నేను నీ రూపంలోనికి మార్చబడ్డానికి ఇష్టపడుతున్నానయ్యా. నేను నీ రూపంలోనికి మార్చబడి ఈ రాజ్యంలోనికి చేరాలనుకుంటున్నానయ్యా. అయ్యా, నాకు ఈ లోకములో ఉన్నది ధనాశల కంటే నువ్వే నాకు గొప్పడయ్యా. దేవా, స్తోత్రం. ఎవరు వెళ్ళొద్దు, కదలొద్దు, పక్కవారంగా చూడొద్దు, ఎవరి వైపు చూడకండి. నీ హృదయం ప్రభు వైపుకు తిప్పండి, ప్రభు వైపుకు మళ్ళించండి. మన మనస్సు ప్రభు వైపుకు మళ్ళించండి. ఒక్కసారి ప్రార్థన చేయండి. నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. నీకు సమీపంగా ఉన్నాడమ్మా. అయ్యా, నువ్వు సమీపంగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఈరోజు నీతో మాట్లాడిన దేవుడు, ఇదిగో నువ్వు ఆయన కొరకు ఎదురు చూసేలాగా ఉండాలని, నువ్వు ఏ లోపము లేని వారుగా ఉండాలి అని, నువ్వు ఆయన రూపంలోనికి మార్చబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవా, సహాయం చేయండి అయ్యా. నన్ను నేను దిద్దుకోలేను, నా తప్పు నాకు కనపడదయ్యా. నువ్వే నన్ను దిద్దాలి, నువ్వే నన్ను సరిచేయాలయ్యా. నా హృదయాన్ని సరిచేయండి అయ్యా, నా బ్రతుకుని సరిచేయండి అయ్యా. నేను నీకు లోబడే స్థితిని నాకు దయచేయండి దేవా. సహాయం చేయండి. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు,